శ్రీ చైతన్య తపోవన్, శ్రీ చైతన్య తపోవన్ శ్రీ శివకేశవ పీఠం. ప్రస్తుతం మనం ఈ పీఠంలో ఉన్నాం. అంటే ఆధ్యాత్మిక రంగాల్లో ఎంతోమంది స్వాములు, మునులు, ఆ తర్వాత మోటివేటివ్ స్పీకర్స్ చాలామంది ఉంటారు. సో దాని ప్రత్యేకతని దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా, వాళ్ళ ఉద్దేశాన్ని ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించారో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు ఖచ్చితంగా నిర్వహిస్తున్నారు లేదని చాలామంది ఎదురు చూస్తున్న అంశం. ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు. దానికి సంబంధించిన దాంట్లో నిస్వార్థంగా పనిచేస్తూ చాలామందిని మోటివేట్ చేస్తూ ఎలాగ ఈ సమాజంలో ముందుకు వెళ్ళాలి, ఎలాగా మన దైనందిన జీవితంలో మన భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకోవాలి, ఏ విధంగా సమాజానికి హానికరం కాకుండా ముందుకి పక్కవాడిని గౌరవిస్తూ మన ధర్మాన్ని నమ్మిన దాన్ని ముందుకు వెళ్ళడానికి మోటివేట్ స్పీకర్గా ఉండి అనేక ప్రాంతాలు తిరుగుతూ స్టేట్స్ కూడా చాలా ప్రాంతాల్లో మోటివేట్ స్పీకర్గాను లేకపోతే ఆధ్యాత్మిక స్వామినిగా ఉంటున్న శ్రీ శివానంద సరస్వతి స్వామిని, ఆ గురువులు, ఆమె ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ ఉన్న ఈ విజయవాడ ప్రాంతం, మంగళగిరికి విజయవాడ మధ్యలో ఉన్న ఈ పీఠంలో ఈరోజు ప్రస్తుతం మాతాజీని సందర్శించి మన 360 ద్వారా ఒక సందేశాన్ని తీసుకోవాలని, ఆమె మనోభావాలన్నీ తెలుసుకొని ఏ విధంగా సమాజంలో ఆమె చేస్తున్న సేవని ప్రజల ముందుకు వెలికిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. నమస్కారం అమ్మా మాతాజీ గారు. అమ్మ, ముందుగా మీ ఆశ్రమం గురించి మేము తెలుసుకున్నప్పుడు అంటే ఎంత బ్యూటిఫుల్గా ఆహ్లాదకరంగా ఉందంటే, ఈ ప్రాంగణం అంతా తిరుగుతూ మేమంతా చూస్తున్నప్పుడు ఇక్కడ లేని ఆలయం లేదు. ప్రతి భక్తులకి అంటే ఒక్కొక్కరికి కొంతమంది భక్తులకి ఇష్టమైన దైవాలు ఉంటాయి. ఆ ఇష్టమైన దైవాలకు సంబంధించిన దాంట్లో ఒక చోటికి ఈ పీఠానికి వస్తే, చైతన్య తపోవన్కి వస్తే అన్ని దేవాలయాలు అన్ని సంబంధించి ఇష్టమైన దైవాలకు సంబంధించిన టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. సో అసలు ఈ ఆశ్రమం పెట్టడానికి ముఖ్య గల కారణం ఏంటండి? ఓకే, చాలా సంతోషం. ఒక్కసారి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసి మనం దీన్ని ప్రారంభం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థూలంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, చాలా సంతోషం. ఆశ్రమం మేము ప్రారంభించడానికి గల కారణం, సమాజానికి కావలసింది జ్ఞానం. ఏ జ్ఞానము లేక అందరూ అహంకారంతో, స్వార్థంతో, సంకుచిత మనస్తత్వంతో ముందుకు వెళుతూ తన కోసం ఇతరులను ఏమైనా చేసేద్దాం అనేటటువంటి దుర్భావంతో ఉన్నటువంటి సమాజం. అందున మనకి భాగవతంలో కూడా చెబుతారు, ఈ కలికాలంలో ఉన్నటువంటి వాళ్ళు అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయుష్కులు అని అంటూ వీళ్ళకుండే క్వాలిటీస్ని చెప్తారు. ప్రతిదానికి అలసత్వానికి కారణం ఏమిటి? అవగాహన లేకపోవడం. ఒక పని చేద్దాము అని అనుకున్నప్పుడు ఆ పని వల్ల కలిగే లాభం ఏమిటి అతనికి తెలిస్తే ఆ పని పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫలితం ఏదో తెలియకపోవడము,
ఒకవేళ తెలిసినా పని యందు ఆసక్తి లేకపోవడము, దీనికి అంతటికీ సమగ్రమైనటువంటి అవగాహన లేకపోవడం, అంటే జ్ఞానం లేకపోవడం. అటువంటి జ్ఞానాన్ని ఏది అందిస్తుంది అంటే కేవలం వేదం అందిస్తుంది. ఆ వేదం 2 రకాల జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. మొట్టమొదటి ధర్మాన్ని చెబుతుంది, తర్వాత బ్రహ్మాన్ని చెబుతుంది. అంతేకాదు శాస్త్రం చెబుతుంది, ఏక ఏవ సుహృద్ధర్మ నిధనేప్యనుయాతి యహ. దీని అర్థం ఏమిటంటే, ఎవరికైనా సరే జీవితంలో స్నేహితుడు ఎవరు అంటే ధర్మం. ఓకే. చనిపోయిన తర్వాత వెంట వచ్చేది భార్య రాదు, బిడ్డలు రారు. పోనీ ఎంత కష్టపడి ఇన్ని కోట్లు సంపాదించాడు, ఇదేమైనా వస్తుందంటే అది కూడా రాదు. మరి ఏమీ రాదా అంటే కేవలం ధర్మం వస్తుంది. అదే నీ ఆస్తి, అదే నీకు మరలా నెక్స్ట్ జన్మకి నీకు అది ఒక సంపదగా నీకు అది పెట్టుబడి పెడుతుంది. జత నీ వెంట వచ్చేది నిధనేపి, నువ్వు చస్తే కూడా నీ వెంట వచ్చేది కేవలం ధర్మము. కరెక్టే. కానీ యాక్చువల్గా ఇంత ధర్మాన్ని మనం బోధిస్తున్నప్పుడు, ఇంత ఆధ్యాత్మిక విలువలతో కూడిన మనం చాలా విషయాలు మనం చెప్తున్నప్పుడు, మారుతున్న సమాజానికి అనుగుణంగా ప్రజలు కూడా మారిపోతున్నారు, భక్తులు కూడా మారిపోతున్నారు. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే, పరిగెడుతూ లైఫ్ని లీడ్ చేస్తున్న ఈ మనుషులు ఈ విధంగా పక్కవాడికి ఏం జరిగినా కానీ పట్టించుకొని, కనీసం రోడ్డు సైడ్ ఎవరైనా పడిపోయినా కానీ ఆగి కనీసం ఏంటి అనే అవకాశం కూడా లేని, టైం లేనంత పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఎలాగ మనం చెప్తున్నాయి కనెక్ట్ అవ్వడానికి సులువైన మార్గం ఏమైనా ఉందంటారా? సులువైన మార్గము కేవలము ప్రబోధయే. 10 మంది ఉండనివ్వండి, 100 మంది ఉండనివ్వండి, 1000 మంది ఉండనివ్వండి. అయితే ఇవాళ టెక్నికల్గా మనం చాలా ముందుకు వెళ్ళాం కాబట్టి అవగాహన కూడా వెళుతుంది. కానీ వెళ్ళిన దీనిలో 100కి ఎంత శాతం తీసుకుంటున్నారు అంటే 10% కూడా అంటే చెప్పడం ఎక్కువే. ఎవరు తీసుకున్నారో వాళ్ళు సుఖంగా ఉంటారండి. కనెక్ట్ అయిన వాడికే అది లాభము, కాని వాడికి లాభం లేదు. మీరు ఎప్పటి నుంచో ఈ ప్రబోధ చేస్తా ఉన్నారు? మేము ఇంచుమించు 50 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఓకే. మేము ఆశ్రమం స్థాపన చేసి 28 ఏళ్ళు అయ్యింది. మేము ప్రచారం చేయడం మొదలుపెట్టి 50 ఏళ్ళు. అంటే ఇంచుమించుగా మా 20వ సంవత్సరం నుంచి ప్రారంభం చేసాం. ఇంతకాలం సుదీర్ఘ ఈ సుదీర్ఘ ప్రయాణంలో వచ్చినప్పుడు అందరూ స్పందిస్తారండి. అయితే స్పందించిన దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ స్వయం కృషి కూడా కావాలి. స్వయం కృషి చేసుకోవడానికి ఒకటి వాళ్ళ సంస్కారం ఉండాలి. సంస్కారం ఉంటేనే ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే తగిన వాతావరణం ఉండాలి. ఇంటిలో కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, లేదా వాళ్ళు వర్క్ చేసేటటువంటి ఆఫీస్ సర్కిల్ కానీ, ఇలా ఉన్నప్పుడు దీన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. లేదనుకోండి, ఇక్కడి నుంచి విని ఈ చెబుతూ విడిచిపెట్టేస్తుంటారు. కేవలం మీరే కాకుండా చాలామంది ఇట్లాంటి ఆశ్రమాలు నడుపుతున్నారు. చాలా ప్రాంతాల్లో, చాలా రాష్ట్రాల్లో కూడా నడుపుతున్నారు. అసలు నా ప్రశ్న ఏంటంటే, ఈ ఆశ్రమాల వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉందంటే ఏం చెప్తారు? నీటిలో ఉన్న చేప వల్ల నీటికి ప్రయోజనం ఏమిటి చెప్పండి? చెప్పండి. రెండు ముఖ్యం. చేప ఉంటేనే నీరు శుద్ధి అవుతుంది, నీరు ఉంటేనే చేప బ్రతుకుతుంది. సమాజం వల్ల సత్పురుషులు బ్రతుకుతారు. బ్రతికిన ఈ సత్పురుషులు సమాజాన్ని శుద్ధి చేస్తారు. ఇది సమాజానికి సాధువుకి ఉన్నటువంటి సంబంధం. సో మీ ప్రయాణంలో ఎటువంటి ఫలితాలను చూస్తారు? ఎందుకంటే కటువుగా ఉండి అట్లాంటి లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు మీ ప్రవచనాల ద్వారా మారి మా జీవితాలు బాగుపడ్డాయండి, దీని ద్వారా మేము ఇంతవరకు ఎంతో కోపంగా ఉండేవాళ్ళం, లేకపోతే పక్కవాడిని ప్రేమించేవాళ్ళం కాదు, మేము స్వార్థమైన జీవితం గడిపేవాళ్ళం, కానీ మీ దగ్గరకు వచ్చిన దాని కొంచెం మనసు తృప్తిగా ఉంది, లేకపోతే మనసు నెమ్మది పడింది, కుటుంబంతో సంతోషంగా ఉన్నాననే అట్లాంటి ఏమన్నా చూసారు? ఇప్పుడు 5,000 మంది శ్రోతలు వచ్చారనుకోండి, మినిమం వారం రోజులు కార్యక్రమం మేము చేసినప్పుడు దానిలో ఇంచుమించుగా ఒక 50 మంది మాకు దగ్గరకు వచ్చి, అమ్మా మీరు చెప్పింది వినడం వల్ల మాలో చాలా మార్పు వచ్చింది, డ్రింకింగ్ మానేసాము, అలాగే నాన్ వెజ్ మీద కూడా సందర్భం వచ్చినప్పుడు మేము చెబుతూ ఉంటాం. ఎందుకంటే మాంసాహారము అనేటటువంటిది పూర్వకాలంలో వేరే ఆహారాలు లేవు కాబట్టి వాళ్ళు ఆనాడు తిన్నారు. కానీ ఇవాళ ఎంతో నాగరికత పెంచుకున్నటువంటి మనము
శాకాహారమే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నది, ఇది శాస్త్రం కూడా చెప్పింది. ఎందుకంటే తీసుకున్న ఆహారమే దాని యొక్క సూక్ష్మాంశ మనస్సుగా మారుతుంది. మన లైఫ్ని లీడ్ చేసేది ఎవరు? మనస్సు. అవునా కదా? 100%. ఒక కారుకి డ్రైవర్ ఎలానో, మీరు ఓనర్ ఉంటారు, మీరు సేఫ్టీగా బ్యాక్ సీట్లో రిలాక్స్ అవుతారు, బట్ డ్రైవర్ పర్ఫెక్ట్గా ఉంటారు. అవును. డ్రైవరు ఎంత మంచివాడైతే మన గమ్యానికి అంత సుఖంగా మనం చేరగలం. అలానే మన ఈ జీవితానికి సారథి ఎవరు అంటే మన మనస్సు. అంతేత మనస్సుని మనం దాన్ని ఏమంటారు, లోబర్చుకోవాలి, వశం చేసుకోవాలి. వాడితో రేష్గాను మాట్లాడకూడదు, అలాగే నెత్తి ఎక్కించుకోకూడదు. రైట్. వాడిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకుని వాడికి ఏ ఆహారం ఇవ్వాలి, మేము తింటున్నా కూడా నువ్వు కూడా తినరా అని వాడికి లోడ్ ఎక్కువ పెట్టావనుకోండి, మొత్తం ఎక్కువైపోయి వాడు డ్రైవింగ్ సరిగా చేయదు. అలానే ఇన్ ద సేమ్ వే మన మనస్సుని కాస్త మలచుకొని దాన్ని వశపరుచుకొని చేయడం ద్వారా మన జీవితం సాఫీగా ఉంటుంది. అంచేత మనస్సు ఏది మారుతుందంటే తిన్న ఆహారంలో సూక్ష్మాంశ మనస్సుగా మారుతుంది. అంచేత శాకాహారాన్ని తినడం వల్ల మనస్సు సాత్వికంగా ఉంటుంది. సాత్వికమైనటువంటి మనస్సే ఏ సమస్య వచ్చినా దాన్ని తట్టుకుని ఒక్కసారి వివేకించి హౌ టు సాల్వ్ అనేటటువంటిది అది ఆలోచించగలరు. మాతాజీ, మీరు ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఈ దీంట్లో కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మీరు దాని ప్రకారం చూస్తే మీరు యవ్వన ప్రాయంలో దీంట్లోకి రావటం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధ్యాత్మిక విధానంలో ఉంటూ చక్కటి ప్రబోధాలు చేస్తూ జనరేషన్స్ అందరికి కూడా ఇన్స్పిరేషనల్గా ఉన్నారు. అయితే మీరు ఈ వేలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషనల్గా ఉన్న గురువులు కావచ్చు, లేకపోతే మీకు సంబంధించి మీరు ఎలాగా దీంట్లోకి వచ్చారు? దీనికి కారణం మా అమ్మగారి నాన్నగారు, మాకు తాతగారు ఉంటారు. వారికి సంస్కారం ఎందుకుందో తెలియదు, కానీ మొత్తానికి మేము 5 years అప్పటి నుంచి అవేవో మంచి మంచి శ్లోకాలు నేర్పించడం, ఆ ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళ చెల్లాయి వాళ్ళతో నేర్పించడం. తర్వాత మన ఊళ్ళో బ్రాహ్మణుడు ఉన్నారంటే చాలా మంచివారు. నేను ఇప్పుడు చెప్పే మాట ఇంచుమించుగా 60 ఏళ్ల క్రితపు మాట. ఆనాడు బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులకు చెప్పకూడదు, అందున స్త్రీలకు అసలు చెప్పకూడదు అనేటటువంటి నియమం ఉండేదండి. అయినప్పటికీ కూడా ఆ నియమాన్ని వారు అతిక్రమించి, అంటే వారు జ్ఞాని, అతిక్రమించి మాకు నేర్పించేవారు. అది చాలా శుద్ధంగా స్పష్టంగా చెబుతుంది ఈ అమ్మాయిని మెచ్చుకుని వారు స్కూల్ అయిపోయిన వెంటనే సాయంత్రం వారి ఇంటికి వెళ్ళేవాడు, నేర్పించేవారు. అలా తాతగారు వేసిన బీజం మాకు 8 years వచ్చే సమయానికి దేవుడమ్మ గారని, ఆమె చెప్పాలి అంటే జీవన్ముక్తురాలు. మనకి శాస్త్రము చచ్చిన తర్వాత ముక్తి చెప్పట్లా, బ్రతికి ఉండగా ఉండేటటువంటిది ఏదో అది చెబుతుంది. అంచేత చచ్చిన తర్వాత ఎవడు నేను మోక్షాన్ని పొందాను మనకి ఎవరు చెప్పిన దాఖలా లేదు. అంటే బ్రతికి ఉండగా మోక్షాన్ని పొందాము అన్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అది ఎప్పుడో ఒక జనక మహారాజను, లేకపోతే ఇంకెవరో ప్రహ్లాదుడని, ఇలా ఏవో మనం రామాయణంలోనో లేకపోతే ఎప్పుడో పూర్వకాలం వాళ్ళం విన్నాము. కానీ మన కాలంలో మా సమయంలో దేవుడమ్మ గారు అనేటటువంటి ఆమె జీవన్ముక్తురాలు. ఎవరూ పిలవకుండానే ఇక్కడ మా ఇంటికి వస్తానని ఆమంతట ఆమె రావడం, అంటే ఏదో బంధుత్వం ఉందట, కానీ పిలిచిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్లకుండా ఆమె అంతటా ఆమె వచ్చారు. అందరికీ మంత్రోపదేశం చేస్తూ 8 years ఓల్డ్గా ఉన్న మాకు కూడా మంత్రోపదేశం చేశారు. తాతగారు అడిగారట, అదేంటి ఇప్పుడు ఆడుకునే వయసు మంత్రాన్ని విచ్చలవిడిగా చెబుతుందో ఏమిటో ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే, లేదు, విత్తనం వేశాము, అది ఎప్పటికి మొలకెత్తి ఎప్పటికి ఫలాలు ఇవ్వాలో అది ఇస్తుంది, మీరు దాని గురించి ఏమీ బాధపడక్కర్లేదు అని దేవుడమ్మ గారు చెప్పారు. మాతాజీ గారు, మనం అనుకుంటున్నట్టు ఏపీలో మీ ఆశ్రమం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, సో సహజంగా కుల సమీకరణాలకు సంబంధించి దేవుళ్ళని కూడా కులాల కంట కట్టేసి, వీళ్ళు మా వాళ్ళ, లేకపోతే కృష్ణుని కూడా యాదవుల కంట కట్టి రకరకాలైన సిచ్యువేషన్లో ఉన్నారు. రాజకీయ పార్టీలు అయితే మహాఘోరం, అసలు తెలిసిన అంశమే. ఆ ఈక్వేషన్స్తోనే రాజకీయాలు ముందుకెళ్తూ ఉంటాయి. సో ఈ రాజకీయాలకి, ఇప్పుడున్న సమాజానికి, సినిమా ఇండస్ట్రీకి, మిగతా వాటికి ఎన్ని కులాలు ఉన్నా మీరు ప్రబోధించే వీటికి సంబంధించిన దాంట్లో కులం లేదు, మతం లేదు, దానికి సంబంధించిన మనిషి అయితే చాలు, వాడికి మంచి చెప్పాలనే ఉద్దేశంతో మీరు ఇది ప్రారంభించారు. కాబట్టి దాని ఉద్దేశంతో ఏమైనా మీరు ఎట్లాగా వాళ్ళకి ఒక సమాధానం లాగా చెప్తారు? మనిషికి మానవత్వం ముఖ్యమండి. మానవత్వం కోసమే ధర్మం, మానవత్వం కోసమే జ్ఞానం. ఇవి రెండు మనిషిలో ఉంటే ఎవరితోనైనా వ్యాపారము చేయగలడు, ఉద్యోగము చేయగలడు, వ్యవసాయము చేయగలడు.
అసలు మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే వ్యాపారం చేసేవాడు కులంతో పెట్టుకుంటాడా? అసలు ఎట్లాగా కుదురుతుంది? మరి అది కుదరనప్పుడు ఈ జీవితాన్ని ఎందుకు కులంతో పెట్టుకుంటున్నాడు? అంతే కదా. అజ్ఞానము, అహంకారం, కరెక్ట్. వివేకం లేకపోవడమే. అందుకే ప్రతి వ్యక్తికి కావాల్సింది వివేకము, వివేకము, వివేకం. ఇవాళ ఒక సెల్ ఫోన్ వర్క్ చేస్తుంటేనే కదండి మనం దగ్గర పెట్టి వాడుకుంటున్నాము. అది పని చేయలేదనుకోండి, షాపుకు పంపిస్తాం, ఏదో ఫాల్ట్ వచ్చింది. అలానే మన బుద్ధికి ఉన్నటువంటి ఫాల్ట్ని మనం పెద్దలు, గురువుల దగ్గరికి వెళ్ళి, చూడండి దీనికి ఏదో కొంచెం రిపేర్ అవసరం, కొంచెం దీన్ని సరి చెయ్యండి. అదే ఉపదేశం, అదే కనెక్టివిటీ. అంచేత కులాలు అనేది చెప్పాలి అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. 4 వర్ణాలు వాళ్ళ వాళ్ళ గుణాన్ని బట్టి, గుణం మీన్స్ సత్వరజస్తమో గుణాలు, కోపంగా ఉంటాడా, సాత్వికంగా ఉంటాడా, రాజసికంగా ఉంటాడా, తామసికంగా ఉంటాడా, అగ్రెసివ్గా ఉంటాడా, సాఫ్ట్గా ఉంటాడా, ఇవన్నీ గుణాలు రకాలు. ఎస్, ఇవన్నీ గుణాలు. ఇక కర్మ, వాడు ఏం చేస్తుంటాడు? సపోజ్ బ్రాహ్మణుడు అనుకోండి, చెప్పుల షాప్ మెయింటైన్ చేస్తున్నాడు, అతన్ని ఏమనాలి అప్పుడు? అదే కదా, మీరే చెప్పాలి ఏమనాలి. అదేదో క్రింద ఊరు అంటారు చూడండి, అది మనం అంటే ఇలా పబ్లిక్ లో చెబితే కూడా ఇవాళ నేరం. ఇప్పుడు చండాలుడు చేస్తాడు ఆ పని. అంచేత అతను కులమేమో అది, గుణమేమో అది. అంచేత గుణతః అతడు అబ్రాహ్మణుడే. అంచేత ఇలా ఆలోచించినప్పుడు మనిషి స్వతహాగా ఎక్కడ పుట్టినా మనిషిగా పుట్టావు కాబట్టి మానవత్వాన్ని కాపాడు. అంటే చాలా వరకు డయాస్ మీదో ఇట్లాగా మనం మీడియా ముందో చాలా మంది చెప్పడానికి పరిమితం అవుతుంది, కానీ పాటించడానికి వచ్చేలోపు ప్రజలు చాలా మంది ఏంటంటే కరెక్టే కదా అంటారు, కానీ ఇప్పుడు పరువు హత్యలు ఉంటాయి, కులమతాలు, ప్రేమ వివాహాల్లో గందరగోళాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. పరువు చెప్పడానికి బయట చాలా చక్కగా అందరి ముందు మేమంతా మేము దానికి అగెనిస్ట్ కాదంటారు, లోపలికి వచ్చేలోపు ఇంట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో మనసు మారడానికి మీరు ఇచ్చే ఒక జ్ఞాని గుళిక లాంటిది చెప్పండి. మనస్సు మారడానికి కారణము ఆ విషయాన్ని మనం కాస్త లోతుగా ఆలోచన చేస్తే, దానివల్ల కలిగే నష్టం ఏమిటని ఆలోచన చేస్తే మారుతాడండి. ఇవాళ ఆలోచించడానికి సమయం లేదు దేనికి కూడా. అంటే ఎంత బిజీ అంటే, మీరు ఇందాక అన్నారే, లేచిన దగ్గర నుంచి పరిగెత్తడం. నేను ఏమన్నా కొంచెం ఆగితే పక్కవాడు నాకన్నా ముందు వెళ్ళిపోతాడేమో అనుకుంటున్నాడే తప్ప, పక్కవాడు వెళ్ళిపోతున్నాడు నేను కూడా వెళ్ళిపోతే వాడు నేను సముద్రంలో పడిపోతామేమో అనే ఆలోచన రావట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు యాక్చువల్గా ఉంది 24 గంటలు. మీరు ఒక మంచి కోసం చాలా ప్రవచనాలు చెప్పడం, లేకపోతే మంచి కోసం ఆ 24 గంటలు వాడుతున్నారు. రాజకీయ నాయకుడు ఇంకో రకంగా వాడతాడు, తర్వాత మీడియా వాళ్ళు ఇంకొక రకంగా వాడతారు. అంటే మనిషి అనేవాడు ఉన్నది అందరికీ, భూప్రపంచంలో ప్రతి ఒక్కరికి 24 గంటలు ఇస్తే వాడే విధానాన్ని బట్టి మనిషి దాన్ని నిర్ణయించుకుంటాడు. సో ఓవరాల్గా మీరు చెప్పే దాంట్కి సంబంధించి దాన్ని చూస్తే ఈ మనిషి మార్పుకి సంబంధించి, అంటే ఒక మనిషి అనేవాడు ఫస్ట్, అంటే క్యాస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే క్యారెక్టర్ని బట్టి ఒక మనిషిని బట్టి చూస్తాం, రాగానే తను ఎలా ప్రవర్తిస్తున్నాడు అని చూస్తాం. ఉద్యోగాన్ని బట్టి చూస్తే క్యాస్ట్ బేస్డ్ వాడి టాలెంట్ని బట్టి ఉద్యోగాలు ఇస్తారు ఎవరు, అంతే కదా. మీ దగ్గర మాతాజీ చాలామంది యంగ్స్టర్స్ కావచ్చు, లేకపోతే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా మీరు కౌన్సిల్ చేస్తారు? వాళ్ళకి అమ్మా, మీరు ఆవేశానికి తావు ఇవ్వద్దు, అవగాహనకి తావు ఇవ్వండి. క్షణికంగా నిర్ణయం తీసుకుంటే బాధపడాల్సింది మీరే. అంచేత జన్మనిచ్చింది తల్లిదండ్రులు, వివాహం అయ్యేంత వరకు తల్లిదండ్రులకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చామో వివాహ నిర్ణయం వాళ్ళ చేతిలోనే పెడతాం. లేదు పరిచయం అయ్యారు, వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. లేదు వాళ్ళు కన్విన్స్ కావటం లేదు అని అన్నప్పుడు మీరు మీ పుత్రిక లేదా మీ పుత్ర ధర్మాన్ని మీరు స్పాయిల్ చేసుకుంటున్నారు, పాడు చేసుకుని మీ నెక్స్ట్ మీ నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు రేపు మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేది ఎవరు? తల్లిదండ్రే కదా. వీడు ఎంత మూర్ఖుడైన తాగుపోత కానీ ఆదుకునేది ఆదరించేది వాళ్లే. కానీ వాళ్ళనే కాదంటే ఇక ఎవరు నీకు? భగవంతుడు ప్రత్యక్షంగా శశంఖ చక్రధారిగా దర్శనం ఇవ్వడండి, ప్రతి ప్రాణికి అమ్మగా దర్శనమిస్తాడు. అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, బల్లి కావచ్చు, చూడండి మీరు ఏ క్రీచర్ చూసినా ఆ మదర్హుడ్ అనేటటువంటి. అంచేత ఇక్కడ వేదం కూడా మాతృదేవో భవ,
నీకు ఎవరు ప్రథమ దేవత అంటే తల్లి. తల్లి. మరి ఈ తల్లి ద్వారా నువ్వు వచ్చావంటే దానికి మూలం ఎవరు అంటే తండ్రి. పితృదేవో భవ. యా. సరే, తల్లి తండ్రి దేవతలు చాలు కదా అంటే, అరే నువ్వు అజ్ఞానంతో పుట్టావు, నీకు చాలా జ్ఞానం కలగాలి, నీకు వయస్సుతో పాటు మనోవికాసము ఈ జ్ఞానము కలిగితేనే రేపు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, సమాజానికి కూడా నీవు ఒక కర్ర అవుతావు, చేయూత అవుతావు. నీకే నువ్వు నిలబడకపోతే సమాజానికి నువ్వేం చేస్తావు? అందుచేత ఆచార్య దేవో భవ. యా, కరెక్ట్. వేదం చెప్పిందండి ఇది. అవును. అంచేత ఇక్కడ మనిషికి మానవతా ధర్మం. నీకు ఏది కావాలో ఇతరులకు అదే ఇవ్వు. నీవు ఏది ఎక్స్పెక్ట్ చేస్తావో అదే ఇతరులకు కూడా సప్లై చేయి. అంతే తప్ప నాకు ఇది కావాలి, ఎదుటి వాళ్ళకి నేను ఇది ఇవ్వను, పాడే అరటిపండు మీకు ఇస్తాను, బాగున్న పండు నేను తీసుకుంటాను అంటే నువ్వు అక్కడే రాంగ్ స్టెప్ వేశావు, ధర్మం తప్పావు. ఇది చిన్నప్పటి నుండి, ఇంకా చెప్పాలి అంటే మన శాస్త్రం పిల్లవాడు గర్భంలో పడినప్పటి నుంచి, ఇంకా చెప్పాలి అంటే 16 సంస్కారాల్లో గర్భాధాన సంస్కారము దానితో మొదలవుతుంది. వివాహమైన వెంటనే ఆ వధూవరులని ముత్తైదువులు అందరి చేత ఆశీర్వదింపచేస్తారు. ఎందుకో తెలుసా? 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఒక శిశువు పుడతాడు. ఆ పుట్టిన శిశువు వీళ్ళ కోసం కాదు, సమాజం కోసం. ఇవాళ పుట్టినవాడు మాకు అక్క కొడుకో లేదా అన్న ఎలా ఏదో సంబంధం పెట్టిన వాళ్ళకి వీళ్ళకి ముడి పెట్టేసుకుని వీళ్ళు అనుకుంటారు. కాదు, మరలా వాళ్ళు ముళ్ళు వేరేగా కొట్టాయి. అంతేకాదు, వీడిని ఏదో MBA చేయించో, లేదా MBBS చేయించో, లేదా MS చేయించో, వీడు మేము ఇంత పెట్టుబడి పెట్టాం కాబట్టి మా కోసం. నో, అది చాలా పెద్ద పొరపాటు. మా పిల్లవాడు అని అనుకుంటే వాడిని సక్రమంగా ఎందుకు మీరు ఉంచుకోలేకపోతున్నారు? ఇదంతా దైవదత్తం, భగవంతుడు మనకిచ్చింది. నా బుద్ధి, నా శరీరము, నా సౌఖ్యము, నా సంపద ఇదంతా భగవంతుడిచ్చింది అనే స్పృహ ఉంటే ఎవ్వడు గాడి తప్పడండి, ధర్మంగానే వెళతాడు. నా భార్య, నా భర్త అనేటటువంటిది ఈ ఇద్దరు సమాజం అనేటటువంటి యజ్ఞానికి సమిధలు కావాలి. వీళ్ళ ద్వారా పుట్టేటటువంటి ఈ శిశువు సృష్టిలో ఒక శిశువు అవుతాడు. అంతేకాదు, పుట్టినటువంటి ఈ శిశువు రేపు పెద్దవాడై సమాజాన్ని సంరక్షించేవాడు అవుతాడు. ఇది కర్తవ్యం. ఎందుకు వివాహం? భోగం కోసం వివాహం కాదండి. పశువులు భోగిస్తున్నవి. అప్పుడు నువ్వు మరలా ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తే అక్కడికి స్లిప్ అయిపోతావు. ఈ విషయం తెలిస్తే ఎవడన్నా పని చేయగలడండి? అయితే మంచి విషయాలు ఎంత చెప్పినా తలకెక్కవు. వాడు అడ్డదారిని పోతున్నాడు కాబట్టి నేను మాత్రం పోతే ఏముంది, వాడు ఎలా పోతాడో నేను అలాగే పోతాను అనుకుంటున్నాడు. దీనికి కారణం ఏమిటంటే జ్ఞానం లేకపోతే. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతాను. సో మీరు ఈ విషయం ఇట్లా అన్నారు కాబట్టి ఇప్పుడు జనరల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన దాన్ని చూస్తే గవర్నమెంట్ ప్రభుత్వాలే మద్యం షాపులు నడపడం కావచ్చు, డ్రగ్స్ విషయంలో కావచ్చు, ఈ అలవాట్లన్నీ మీరు ప్రొవైడ్ చేసి, గవర్నమెంటే ప్రొవైడ్ చేసి మీకు అంగట్లో దొరికేలాగా చేసి, మీరు దానికి మళ్ళా ఎలా ఉండాలో అని చెప్పేసి అరెస్టులు చేసేసి వాళ్ళని గందరగోళం చేసి కేసులు పెట్టడం ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకు అరెస్టులు చేస్తుంది? ఆరోగ్యం పోయిన తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళకు ఒక పెద్ద బాధ్యతలాగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. కానీ మీలాంటి వాళ్ళ పరిస్థితి వీళ్ళని మార్చడం, అసలు అక్కడ పర్మిషన్ స్టార్ట్ కాకపోతే ఈ పరిస్థితి రాదు. మధ్యలో మీరు వారధ లాగుండే నానా ఇది కరెక్ట్ కాదని యూత్కి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మీ ఉద్దేశం ఏంటి మేడం దీని మీద? మేము ఈ విషయమై టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు చెప్పినట్లుగా చాలామంది స్త్రీలు, మా ఇంట్లో మా ఆయన చాలా కష్టపడి సంపాదిస్తాడు కానీ ఇంటికి ఇవ్వడు, మరి ఏమవుతుంది? తాగేస్తాడు, మరి ఎలా? అప్పుడు మేము ఏం చేసాము అంటే ఆడవాళ్ళందరినీ సమీకరించి ఒక సంవత్సర కాలం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ప్రతి శుక్రవారం 108 సార్లు పారాయణం పెట్టారు. ఇది ఎందుకంటే అందరికి ఒక బేస్ అవుతుంది. వాడు ఎలానో వస్తే మీరు ఇది చేయడం వల్ల మీకు మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అతన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా కన్విన్స్ చేయాలి, నయంతోట భయంతోట అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఇది చెయ్యండి. రెండవది, మీకు కూడా మిషన్ కుట్టుకోవడమా,
లేకపోతే ఇప్పుడు శారీస్కి ఏదో డైయింగ్ చేయడమా, స్వయం లేదో కృషి. వర్క్ చేయడమా అనేటువంటి కుటీర పరిశ్రమలు మీరు కూడా చేసుకుని, ఎందుకంటే వాడు ఇవ్వలేదని మీరు పిల్లల్ని విడిచిపెట్టి మీరు బతకలేరు కదా. అవును. అంచేత మీకు స్త్రీగా, ఒక తల్లిగా ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఇది చేసుకోండి, ఇది చేసుకోండి. ఇది మొత్తానికి ఇలా చెయ్యడం వల్ల నీవు ఇలా చేస్తే నేను తిండి మానేస్తాను, లేకపోతే ఇలా ఏవేవో కొన్ని సాకులు చెప్పండి. ఉమ్. సాకులు చెప్పి చెయ్యండి అని అన్నప్పుడు మేము ఈ విషయాన్ని కూడా మద్య నిషేధం చెయ్యాలి అని చెప్పి సంవత్సర కాలం పారాయణం చేసి సంవత్సరాంతంలో పూర్ణాహుతిగా 1000 మందికి దీక్షా వస్త్రాలుగా, పురుషులకు పంచులు, స్త్రీలకు చీరలు, అవి 1000 మందికి 1000 మందికి తెప్పించామండి. తెప్పించి దానికి పూర్ణాహుతిగా జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు వేయించేశారు. దానికి ఇక వేరే వేరే లోకల్ స్వాముల వారిని కూడా పిలిచాం. ఇలా చేసినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేడం? అమ్మా, ఫలితాలు అదే అంటున్నాను. ఫలితాలు ఈ స్త్రీల వల్ల వీళ్ళు ఎవరెవరైతే అటెండ్ అయ్యారో దానిలో నాకు రిపోర్ట్ చెప్పింది ఒక 100% చెప్పారండి. ఉమ్. ఈ రిపోర్ట్ బాగుంది అని. ఉమ్. అయితే మళ్ళా తర్వాత ఏమైంది అనేది నాకు తెలియదు, కానీ మీరు అన్నట్టుగా పరిపాలించాల్సిన అంటే ఆ ధర్మవర్తనంలో నడిపించాల్సినటువంటి ప్రభువు లేదా ఇంటి తండ్రే ఉమ్. అడ్డదారి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తే అంటే వాడెలా సక్రమంగా ఉంటాడు? కరెక్ట్. తప్పు మీది. అంతే 100%. మీరు తప్పు చేస్తారు, మీ కొడుకు అదే దారిలో వెళ్తాడు. నేను వెళ్ళి ఊరే నాన్న అలా వెళ్ళకూడదురా, ఇలా వెళ్ళారా అంటే నా మాట ఏం వింటాడు? అంతే కదా. మా మాటకి విలువే ఉండదు, ప్రభావం పనిచేయదు. అవును. అవును. ఎప్పుడైతే మీరు పెర్ఫెక్ట్ గా ఉన్నారు, పిల్లాడు అడ్డదారిని వెళ్తున్నాడు అంటే మీరు చెప్పినా అమ్మో నాన్న చెప్తున్నాడు, నాన్న చేయటం లేదు కదా అని అనుకుంటాడు. అలాగే ఒక సీఎం గారు చెబుతున్నారు, ఒక ఆర్డర్ వేశారు తండ్రితో అన్నప్పుడు సమానమే వాడు కదా. రాష్ట్రానికి తండ్రితో సమానమే కాబట్టి ఆర్డర్ అక్కడ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా రాష్ట్రానికి ఆయన తండ్రే అదే కదా. కదా. అక్కడ ఎవరన్నా ఉండని మనకి ఆ, సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, మనం అందుకే చాలా మంది అంటారు మన వాళ్ళు దే ఆర్ నాట్ క్రియేటర్స్, వాళ్ళ జస్ట్ ఫాలోవర్స్. ఎస్ మన యూత్ మిగతా దేశాలతో పోల్చుకుంటే ఎందుకు మన భారతదేశం మీద మనకు అంత ప్రేమతో మనం ఎందుకు బాధతో చెప్తున్నామంటే, మన భారతదేశ యూత్ ఈవినింగ్ అయితే ఎవడు ఏమేం జరుగుతుందో అసెంబ్లీ సెషన్స్ చూడరు పిల్లలు, మెయిన్ యూత్. రెండోది 7 గంటలకు వచ్చే డిబేట్స్లో ఏమేం జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఎవరో చూడరు. లేస్తే వైన్ షాపుల దగ్గర వైన్ షాపులు ఫిల్ అయ్యి ఉంటున్నాయి యూత్కి సంబంధించి. అది ఆవేదనతో చెప్తున్న మాట నేను. అవునండి. మీరు పర్మిషన్లు ఇచ్చి యూత్ని చెడగొడితే హీరోల మీద ఉన్న మోజు, ఇవి కొన్ని ప్రాంతాల చోటుకి వెళ్తే అన్ని ఫ్లెక్సీలే. అవును. ఎక్కడ చూసినా మీ అమ్మ నాన్న ఫ్లెక్సీ ఒకటి ఉండదు, దీంట్లో ఫోటో ఉండదు, నీ పర్సులో ఎవరు ఫోటో ఉండదు. కానీ ఎవరికో నువ్వు అంతంత పెద్ద వేస్తాను. నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ యూత్ మీద బాధతో చెప్తున్నా. మన దేశంలో మన ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఈనాటి యువతే కదంటే రేపు మన అంతే కదా. భవిష్యత్తు. అంతే కదా. మరి అదే పాడైపోతే ఇంక రేపు భవిష్యత్తు ఏముంది మనకి? అందుకే మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది కాబట్టి. అంటే మరి ముఖ్యం మిమ్మల్ని కూడా అడగాల్సింది ఏంటంటే, చాలా మంది మహిళల్ని, మీకు చాలా మంది మహిళా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టపడేది ఏంటంటే మేము కుటుంబాన్ని చెప్పిన వాటిల్లోనమ్మా స్త్రీలు వాళ్ళు సంతానం విషయంలో కానీ, భర్తల విషయంలో కానీ, అత్తమామల పట్ల కానీ, అంటే మేము ఒక 1 వారం రోజులు కార్యక్రమం చేస్తే 1 డేలో ఒక 2-3 అవర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని పెట్టి అంతసేపు చెప్పేవాళ్ళు. ఎంత ప్రభావితం అయ్యేవాళ్ళంటే వారం రోజులు లేదా 18 రోజులు చెప్పిన దానికన్నా దీనికి అంటే ఓన్లీ ఫర్ లేడీస్ మైక్ పెట్టేవాడు కూడా జెంట్ ఉండడానికి వీలు లేదని పంపించేసేవాడు. ఒకళ్ళు సపోజ్ వీడియో అది పెట్టినా కూడా దానికి లేడీసే ఆపరేట్ చేస్తారు తప్ప జెంట్స్ నాట్ అలౌడ్. అంత స్ట్రిక్ట్ గా పెట్టినప్పుడు చాలా ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ చాలా మందికి ఉంది. దాని మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఇదిగో మాకు ఇలాంటి పిల్లాడు పుట్టాడు, మీరు చెప్పిన దాన్ని మేము ఫాలో అయితే నాకు చాలా సంతృప్తిగా ఉందండి. అంటే దీంట్లో ఒకటి ఉంది, అసలు స్త్రీలు ప్రణాళికాబద్ధంగా ఉంటారు, ఆర్గనైజ్డ్గా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు. మీరు ఆ పాయింట్ని పట్టుకున్నారు. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళని వీళ్ళని మనం చెప్పడం కంటే కూడా ఎక్కడైతే స్త్రీ ఇంట్లో నుంచి ఆమెతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి, మీరు అన్నట్టు ఒక పూజ చేస్తున్నాను 10 రోజులు నిష్టగా ఉండాలనగానే ఆటోమేటిక్గా ఆమె మీద గౌరవం లేకపోయినా దేవుని మీద గౌరవం ఉంటుంది, భగవంతుని మీద భయంతోనైనా సరే అతను ఆగుతాడు. సో మీరు కీ పాయింట్ పట్టుకొని మహిళలతో మీరు ఆ మార్పుని నాకు చాలా బాగా నచ్చిన అంశం. ఇంకొకటి అండి, స్త్రీ అనేది సమాజ నిర్మాత. 100%. స్త్రీలో 3 గుణాలు ఉన్నాయి. ఇంకోటి మీకు ఇంగ్లీష్ లో చెప్పాలన్నా కూడా షీలో హీ ఉంది కానీ హీలో షీ లేదు. ఓకే. ఉమెన్ లో మ్యాన్ ఉన్నాడు కానీ మ్యాన్ లో ఉమెన్ లేదు. అంచేత సృష్టి అని అంటేనే అది జగన్మాత, కనుక దుర్గామాతగా చెప్పండి, లేకపోతే ఏదైనా చెప్పండి, ఒక అన్నోన్ పవర్ ఇస్ దేర్. అంతే. ఆ పవర్ ని శక్తి అని తెలుగులో అంటాం కాబట్టి శక్తి ఎవరు? స్త్రీలింగం. ఇక్కడ మనకి ఒక కథగా చెప్పినా అది తాత్వికానికి వెళ్ళేసరికి దాన్ని మించి శక్తి ఉన్నది. శక్తి ఏమిటంటే స్త్రీ కాబట్టి మాతృమూర్తి. అంతే పవర్స్ అన్ని స్త్రీలో ఉన్నవి.
కృష్ణుడు కూడా చెబుతాడు గీతలో, కీర్తి శ్రీహి వాక్చ నారీణం అంటే ఆడవాళ్లలో, స్మృతి మేధ ధృతి క్షమ, 7 గుణాలు నేను అందరిలో కన్నా ఆడవాళ్లలో అధికంగా ఉన్నాను అన్నాడు. మరి ఉన్నారన్నప్పుడు వీళ్ళు వినియోగించుకోవాలి. వాటిని వేరే వాటికి యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ తన కుటుంబానికి, కుటుంబం ద్వారా సమాజానికి. స్త్రీ బయటికి వెళ్లాల్సిన అవసరం లేదండి. బయటికి వెళ్లే వాళ్ళకి ఈవిడ రిమోట్. ఎగ్జాక్ట్లీ. భర్త ఎటు వెళ్తున్నాడు ఆమెకు తెలిసి ఉండాలి. ఎలా సంపాదిస్తున్నాడు తెలిసి ఉండాలి. వేరే విధంగా సంపాదిస్తే ఆ సంపాదన యొక్క ఆ చెడు ప్రభావం కుటుంబం మీద పడుతుంది. అంచేతే స్త్రీ విద్యావతి దేనికంటే ముందు కుటుంబాన్ని ఆమె లీడ్ చేసుకోవడానికి ఈవిడి విద్యావతి కావాలి. సంతానానికి కూడా తల్లి విద్యావతి అయితే విద్య వస్తుంది పిల్లలు. తండ్రి విద్యావంతుడు, తల్లి అవిద్యావతి, ఏమీ లాభం. మీ చైతన్య తపోవన్కి వస్తే అసలు మీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ విజిటర్స్ కానీ లేకపోతే మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి, ఇక్కడికి రావాలి, ఎందుకంటే ఇంత ఆహ్లాదమైన, నాకు చాలామంది మీ దగ్గరికి వచ్చే ముందు చాలా మందితో నేను కనెక్ట్ అయి ఉన్నా, చూస్తే ఎక్సలెంట్గా ఉంటుంది, వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్తే ఒక ప్రశాంతత చూస్తారు. రెండోది మాతాది చెప్పే మాటలకు సంబంధించిన దాంట్లో కంపల్సరీ ప్రపంచానికి చేరాలని చాలామంది ద్వారా నేను తెలుసుకున్న తర్వాత మీ దగ్గర రావడం జరిగింది, ఎందుకంటే ఖచ్చితంగా ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో. సో మీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, విజిటర్స్ ఏ విధంగా మనం కనెక్ట్ అవ్వచ్చు? అట్లాగా ఇక్కడ మనకి శ్రీ వల్లభ గణపతి దేవాలయం ఉంది. ఆ తర్వాత అది 23 years అయ్యింది. ఆ తర్వాత జయలక్ష్మి మా శివ చైతన్య స్కూల్, గణపతి సచ్చిదానంద స్వామి వారు మా గురువులు, మాకు ఉపదేశం చేసిన వాళ్ళు. చిన్నప్పుడు దేవుడమ్మ గారితో ప్రారంభమయ్యి ఇప్పటికీ ఒక 8 గురువులు ఉన్నారు. ఆ గురు పరంపరలోనే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మాకు సన్యాస దీక్ష ఇచ్చారు. అలా గణపతి సచ్చిదానంద స్వామితో గణపతి సచ్చిదానంద స్వామితో నేను మెంఫిస్లో స్వయంగా ఇంటర్వ్యూ చేశాను, అమెరికాలో. ఆయన స్వయంగా నేనే ఇంటర్వ్యూ చేశాను. సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. వారి వాళ్ళ ఎంత కృషి చేస్తున్నారండి. చిన్న చిన్న పిల్లల్లో కూడా భగవద్గీత వాళ్ళకి కంఠస్థం చేయించి వేలాది మంది విద్యార్థులతోటి ఈ ఆడపిల్లలు మగపిల్లలతోటి పారాయణం చేస్తున్నారంటే ఇది నాట్ ఎ జోక్. సో వారు అప్పటికప్పుడు 10 లక్షలు చెక్ ఇచ్చి స్కూల్ ప్రారంభించు అన్నారు. సో వారితో వారి ఇచ్చిన అమౌంట్ తోటి ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. అలా మొత్తానికి ఏం చేయమంటారు, పేరు ఎవరిది పెట్టమంటారంటే వారి అమ్మగారు జయలక్ష్మి, అమ్మ పేరు పెట్టండి, మీ పేరు పెట్టండి అన్నారు. సో జయలక్ష్మి మాది శివ చైతన్య, తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత ఆనంద సరస్వతి. సో జయలక్ష్మి శివ చైతన్య స్కూల్లో ఇప్పుడు ఒక 800 స్టూడెంట్స్ ఉన్నారు, నర్సరీ టు 10th. అలానే 8 years బ్యాక్ 2017లో స్టార్ట్ చేసాము శివ కేశవ ఆలయం. అప్పటి నుంచే శ్రీ శివకేశవ పీఠం. అంటే చాలామంది మన హిందువుల్లో కూడా శివుడు వేరే, కృష్ణుడు లేదా రాముడు వేరే అని అనుకుంటూ ఉంటారు. ఇద్దరికి భేదం లేదు. ఎందుకంటే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారు, పోషించేటప్పుడు విష్ణువు, లయం చేసేటప్పుడు రుద్రుడు లేదా శివుడు. అంచేత ఒకే మనిషి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డైరెక్టర్గా ఉంటారు, లేదా మీరు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి వ్యక్తిగా ఉంటారు. అదే మీరు ఇంటికి వెళ్తే అంతేగా, ఒక పాపకు తండ్రి, ఒక ఆమెకు భర్త, ఒక అతనికి మీరు పుత్రుడు. కరెక్ట్. ఇంతమంది ఉన్నారా మీరు? లేరుగా. ఇక్కడ కూడా అంతే, ఒకే తత్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉన్నప్పుడు ఎందుకు ఆ డిఫరెన్స్ మనకి పెట్టుకోవాలి? అవసరం లేదు. అంతేకాదు శివుడు విష్ణువుని ఆరాధిస్తాడు, ఏదో పౌరాణికంగా మనం చూస్తే కూడా. సో విష్ణువు శివుడిని ఆరాధిస్తాడు, శివుడు విష్ణువుని ఆరాధిస్తాడు. మరి వారిద్దరికి అంత స్నేహం ఉంటే మనకెందుకు ఈ భేదత్వం? అంచేత శివ కేశవ మేము అసలు క్రింద పైన పెట్టాలనుకున్నాం. కొంతమంది అన్నారు లేదు లేదు, కొంతమంది పీఠాధిపతులు దీనికి యాక్సెప్ట్ చేయరు, మా వాడు కింద అయ్యాడా అంటారు, లేదా మీ వాడు పైన అయ్యాడా అంటారు, అంచేత అది వద్దమ్మా మార్చుకోండి అని కొంతమంది మన ట్రస్టీస్ అడ్వైజ్ చేస్తే, సరే మాకు క్రింద పైన అనేది లేదు, పక్కనైనా ఎక్కడైనా పర్వాలేదు, సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనేది మా ఉద్దేశం అని శివ కేశవ. అది 8 years అయిందండి. అమ్మా ఇంకోటి, మీరు వృద్ధాశ్రమం కూడా నిర్వహిస్తారు. అదే చెప్తాను. సో దీనికి ముందుగా అప్పుడే ఒక 20 years అవుతుందండి. మేము వృద్ధాశ్రమం పెట్టలేదు, వానప్రస్థాశ్రమం పెట్టారు. ఏంటి తేడా?
మనకి 4 ఆశ్రమాలు ఉన్నవి. మీ బోటి వాళ్ళకి ఒకటే తెలుసు, మాదే ఆశ్రమం అనుకుంటారు, మీది ఆశ్రమం కాదనుకుంటారు. ఆ, బ్రహ్మచర్య, ఓకే. గృహస్థ అంటే మీరు ఉమ్. మీరు మ్యారీడ్ కదా, అవునండి. వానప్రస్థ అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత బాధ్యతలన్నీ పిల్లలకు అప్పగించేసి హాయిగా రామకృష్ణ అనుకోవడం, సమాజానికి ఏమన్నా ఓపిక ఉంటే సేవ చేయడం, ఇది వానప్రస్థ. ఇక 4వది సన్యాసం, మాది. ఇవి 4 చతురాశ్రమాలు అంటారు. కొంతమంది 1 by 1 వెళ్తుంటారు, స్టెప్ బై స్టెప్గా వెళ్తుంటారు. లేదు కొంతమంది బ్రహ్మచారి నుండి సన్యాసికి వెళ్తారు, లేదా బ్రహ్మచారి నుండి వానప్రస్థానికి వెళ్తారు, తర్వాత సన్యాసం తీసుకుంటారు. అది వాళ్ళ వాళ్ళ అర్హత, వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మేము వానప్రస్థం అని పెట్టాం. ఎందుకంటే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు మేము ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాము. ఓకే. ఇంట్లో ఉండడం వల్ల పిల్లలకి కుదరట్లేదు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, పిల్లలన ఎక్కడో వేసేస్తున్నారు, మాకు చూసేది లేదు, మేము చేసేది లేదు. ఇక్కడ ఆశ్రమానికి వస్తే ఇక్కడ ఎక్కువ చిన్న క్వశ్చన్ Okay. యాక్చువల్గా ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ రిటైర్డ్ అయ్యి నెక్స్ట్ ఆధ్యాత్మికంలోకి వెళ్ళాలని వచ్చిన వాళ్ళ, లేకపోతే అసలు ఆదరణ లేక లేదు ఎవరో లేదు, తల్లిదండ్రులు నిడిచిపెట్టిన పిల్లలు? రెండు కాజెస్ ఆర్ దేర్, 2 కాజెస్ ఆర్ దేర్. ఓకే. ఒకటి, ఇంట్లో వీళ్ళకి కుదరట్లేదు. ఒకటి. రెండవది, ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంక ఇంట్లోనే ఉండి ఆ మమకారము ఆ మోహము ఎందుకు, ఇప్పుడైనా రామకృష్ణ అనుకుంటాము, మంచి విషయాలు వింటాము అనే సాధన పరంగానే వచ్చారు. అందుకని దాని పేరు మేము వానప్రస్థం అనే పెట్టాము, వానప్రస్థాశ్రమం. అంటే వృద్ధులు అనగానే చాలా దాన్ని ఏమంటారంటే హెల్త్ కాన్షియస్, లేకపోతే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానికి సంబంధించిన దాంట్లో ఎటువంటి వాళ్ళు కేర్ తీసుకుంటారు మీరు మెడికల్గా? వాళ్ళకి మనకి ఇక్కడే పక్కనే డాక్టర్ ఉన్నాడండి, ఆర్ఎంబి డాక్టర్, వీక్లీ వన్స్ వస్తాడు. సపోజ్ అది ఏమైనా అయితే ఇంకొక ఎంబీబీఎస్ డాక్టర్ వస్తాడు. ఇంకా కొంచెం సీరియస్ అయితే గానీ మనకి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది, మళ్ళా రీసెంట్లీ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది, ఈ 2 చోట్లకి పంపిస్తుంటాం. ఇప్పుడు అనకూడదు యాక్చువల్గా, కానీ జనాలు తెలియాలి కాబట్టి అడుగుతున్నా. జరగకూడదు జరిగి ఎవరైనా పరపాపదిస్తే సో పరిస్థితి ఏమిటి? ఎలా వాళ్ళకి అప్పచెప్తారా, లేదా ఒక అనాథలు అయితే మీరే వాళ్ళని? అనాథలైతే మేము చేస్తామండి. ఇప్పుడు ఎవరైనా సరే చేర్చేటప్పుడు వాళ్ళకి బాడీ గార్డ్, కేర్ ఆఫ్ ఎవరనేది తీసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా, అది వరకు సేవ చేయడానికి వచ్చేవాళ్ళు ఇప్పుడు పే చేస్తాము, సేవ చేయడానికి రెండంటే కూడా రావట్లేదు. ఓకే. ఒకవేళ వచ్చినా కూడా సర్వీస్ చేయలేకపోతున్నారు. అంచేత మేము వానప్రస్థంలో కూడా సర్వీస్ చేసే వాళ్ళకి ఫ్రీ, సర్వీస్ చెయ్యలేము అన్న వాళ్ళకి పే. నైస్. అసలు ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే అమ్మగారు, ఇన్ని కార్యక్రమాలు చిన్న విషయం కాదు. ఈ టెంపుల్స్ ఇంత పెద్ద ఖర్చుతో కూడింది, తర్వాత స్కూల్స్, వృద్ధాశ్రమం, ఆ తర్వాత ఇంతమంది స్టాఫ్, తర్వాత స్టూడెంట్స్కి, తర్వాత చాలా చాలా విషయాలు అక్కడ చూస్తే గేమ్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఇన్ని రకాలైన ఇంత పెద్ద ప్రాంగణంలో ఇంత చేయాలంటే, మీరు చూస్తే మహిళగా ఉన్నారు, తర్వాత సన్యాసినిగా, స్వామినిగా ఉన్నారు. సో ఇన్ని మీకు సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఏది చేయాలన్నా డబ్బు లేనిదే ఏమీ కాదు, డబ్బు ప్రాధాన్యం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సో మీకు సహాయం కానీ, విరాళాలు కానీ, దాతలు కానీ, లేదా చాలామంది కూడా ఎన్ఆర్ఐస్ కనెక్ట్ అయి ఉంటారు ఇట్లాంటి వాటికి సంబంధించిన దాంట్లో. అసలు ఒక మహిళగా ఉన్న మీరు, స్వామినిగా ఉన్న మీరు, ఇంత పెద్ద ఆశ్రమం నడపడానికి మీకు వస్తున్న ఫండ్ సోర్స్ ఎక్కడిదండి? ప్రధానంగా చెప్పాలంటే మెయిన్ సోర్స్ డివైన్ సోర్స్, అదొక్కటే మమ్మల్ని నడిపిస్తుంది. ఇక మీరు అన్నటువంటి అవుట్లుక్గా చూస్తే చాలామంది ఎన్ఆర్ఐస్తో కనెక్షన్ కూడా ఉంది, కానీ ప్రామిస్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్న వాళ్ళు లేరు. అయినప్పటికీ మేము నిలబెట్టుకున్న వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. ఇక రెండవది, మాకు ఇంచుమించుగా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయేంత వరకు మనకి తెలిసినటువంటి వాళ్ళు ట్రస్టీస్ కానివ్వండి, లేదా మెంబర్స్ డివోటీస్ కానివ్వండి, డిసైపుల్స్ కానివ్వండి, వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళు చేయాల్సిందంతా కూడా చేశారు. ఇక మేము కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చి గురుదక్షిణగా సమర్పించినవి, వాటితోటి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. అంటే ప్రామిస్ చేసిన వాళ్ళు ఎందుకు మధ్యలో డ్రాప్ అవడం గల కారణం ఏంటంటే? దానికి కారణం అంటే 10 మందిలో ఒక శభాష్ అనిపించుకోవాలని, ఒక ఫోటోనో వీడియోనో తీయించుకోవాలని, దానికోసం చాలామంది వాగ్దానాలు చేసేస్తారు. వాగ్దానం వాచిక దానమే తప్ప రియల్ దానం కాదనమాట. సో ఏమనుకుంటారంటే, మనం వాగ్దానమే కదా చేసాము, ఇవ్వకపోతే ఏముంది అని అనుకుంటారండి. ఇవ్వకపోతే ఏముందని వీడు ఎలా అనుకుంటాడో, వీడికి ఇవ్వకపోతే ఏముందని వాడు పైవాడు అనుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే అండి, సృష్టికి
ఒక శక్తి ఉందండి. అది మన కంటికి కనిపించదు. నేను మిమ్మల్ని నాయన మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు ఇక్కడే భోజనం చెయ్యాలి, మీకు ఫలానా ఐటెం ఇష్టమని నాకు తెలిసింది, అది నేను చేయించి తీరుతాను అని నేను మీతో చెప్పాను అనుకోండి. చెప్పిన తర్వాత నేను మర్చిపోయాను, మీరు మర్చిపోయారు. అనుకోకుండా వెళ్తూ వెళ్తూ వచ్చారు మీరు. వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు గుర్తు రావాలి, గుర్తు కూడా వస్తుంది. మధ్యలో కలవనప్పుడు రాదు కానీ కలిసినప్పుడు వస్తుంది. అప్పుడు నా ఆలోచన అప్పుడేదో అన్నాం ఏముంది అని అనుకుంటే, దీనికి ఆయన మరలా మరొక రకంగా చూపిస్తాడు. అదొకటైతే మనం ఏదైతే అన్నామో అంతరిక్షం అది రికార్డ్ అయి ఉంటుందండి. ఈ రికార్డ్ అయిన దాన్ని మనం తీర్చేంత వరకు మనల్ని ఇన్సిస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇది మనకి చాలా మందికి తెలియదు. అంతేకాదు మీరు ఒక అన్న మాటకి అది ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. నేను మీకు ఒక్కసారి పెడతానన్నాను, మరి దానికి ఎన్నిసార్లు అది ఇంట్రెస్ట్ ఎంత గ్యాప్ వస్తుందో అన్నిసార్లు నేను మీకు పెట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా. అమ్మా, యాక్చువల్గా ఇట్లాంటి ఆశ్రమాలకి ప్రభుత్వ సహకారం ఏ విధంగా ఉంటుంది? మాకైతే ఇంతవరకు ప్రభుత్వం నుండి ఏ సహకారము లేదండి. మేము తిరుమల నుంచి అప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అప్పుడు ప్రయత్నం చేశాము. అంతేకాదు ఆశ్రమం పెట్టి 25 years అయ్యింది అని 2023లో చాలా ఎఫర్ట్ చేశాము. అయితే ఏది కాలేదు. మేము ఒకటే అనుకున్నాం, భగవదేచ్ఛ ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది అని చేశాము. ఎవరు మన జిఆర్ స్వామి వారు, చాగంటి వారు, పుష్పగిరి వారు, విశ్వంజీ వారు, వ్యాసాశ్రమం వారు, ఇలా చాలామంది పీఠాధిపతులు వచ్చారు. కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఏ ఒక్క రాజకీయ నాయకుడిని మేము పిలవలేదు, వాళ్ళు రాలేదు. అంచేత కార్యక్రమం అయితే చాలా సజావుగా చాలా బ్రహ్మాండంగా జరిగింది. చూసిన వాళ్ళు కూడా అప్పుడెప్పుడో చేసినప్పుడు అన్ని ఖద్దరు చొక్కాలు వచ్చినాయి, ఇప్పుడంతా కాషాయమే కనిపించింది. చాలా బాగుంది, ఒక డివైన్ ఒక ప్రోగ్రామ్ గా అనిపించింది అని అన్నారండి. అంచేత ప్రభుత్వం కోసం మేము ప్రయత్నం చేసాం, కాలేదు, ఇవ్వలేదు కదా అని మాకేమీ లేదు. ఎందుకంటే ఏమో ఏ రకంగా జరగనున్నదో అని దైవం మీద భారం వేసి మేము ముందుకు వెళుతూ ఉంటాం. ఇది మా సోర్స్. శ్రీ చైతన్య తపోవన్ భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండిపోతుంది? మాతాజీగా మీరు మీకు ఇంకా ఇన్ని కార్యక్రమాలు చేశాను, ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, ఇంకా నేను ఇవి చేస్తే బాగుంటుంది, ఈ సెక్టార్ నేను టచ్ చేయలేదు, మహిళలతో వెళ్తున్నాను, తర్వాత యూత్ని టార్గెట్ చేస్తున్నాము, లేకపోతే నెక్స్ట్ ప్రభుత్వాలకో, లేకపోతే మీకు సంబంధించిన మిగతా పీఠాధిపతులకో, లేకపోతే ఇంకా సమాజానికి నేను చేయాల్సినవి కొన్ని మిగిలి ఉన్నాయి, నా భవిష్యత్తు ప్రణాళిక ఈ విధంగా అనుకుంటున్నాను అనే ఓకే. ప్రధానంగా రాజకీయ నాయకుల్లో మార్పు రావాలండి. ఎందుకంటే రాజన్నవాడు సక్రమంగా ఉంటే ప్రజ సక్రమంగా ఉంటుంది. అందుచేత ఇవాళ భగవద్ అనుగ్రహంతో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కాస్త మంచి అనేది జరుగుతుంది, జరగబోతుంది అని చూస్తున్నారు. దానిలో మేము కూడా ఆశిస్తూ ఉన్నది ఏమిటంటే, ఏది ఏ రకంగా మనం ప్రజలను దారిలో పెడితే, అది ఒక మద్యం విషయంలో కావచ్చు, మరొక ఆహార విషయంలో కావచ్చు, అలానే వాళ్ళకి ఇవాళ ప్రతి మాసం ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారు పెన్షన్ అనేది కావచ్చు, యువత పాడవ్వకుండగా పెద్దవారు వారికి మాత్రమే ఇవి ఇచ్చి ప్రతి మాసం ఇచ్చేటటువంటివి ఇచ్చి యువతకి సరైనటువంటి ఒక ఉద్యోగాన్ని వాళ్ళకి క్రియేట్ చేసి, అలాగే స్త్రీలకు కూడా కుటీర పరిశ్రమలను ఇచ్చి చేసిన నాడు రాజు అంటే ప్రజకి గౌరవం ఏర్పడు. రాజు అంటే ఎవరు? కుటుంబానికి ఒక యజమాని, తండ్రి ఎలాంటి వాడో మొత్తం రాష్ట్రానికి అతడు అలాంటివాడు. అందున విశేషించి ఈ సంవత్సరానికి గ్రహాలకి నాయకుడుగా రాజుగా ఉన్నటువంటిది సూర్య భగవానుడు. అంచేత ఆ సూర్యుని యొక్క కిరణాలు ప్రధానంగా చంద్రుని మీద పడితేనే చంద్రుడు ఆ కిరణాలను గ్రహించి వాటిని శీతలపరిచి మొత్తం రాత్రంతా నిద్రిస్తూ ఉన్నటువంటి ప్రజల మీద, సర్వ ప్రాణుల మీద, అలాగే ఓషధుల మీద ఆయన కురిపిస్తే ఆ ఓషధి ద్వారా మనకి ఆహారాన్ని అందించబడుతుంది. అలానే ఇవాళ మన రాష్ట్రానికి చంద్ర అనేటటువంటి పేరుతోటి, అలానే పవన్ కుమార్ అనేటటువంటి ఆంజనేయ స్వామి పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వ పాలన జరుగుతుంది. కాబట్టి వీరిద్దరూ ఆయా నామాలను సార్థకం చేసుకుంటూ ప్రజల వైపు కాస్త ఇంకా దృష్టి సారించి
యువతను మనం ఎలా నడపాలి, ఏవేవి మనం నిషేధించాలి. ఇక్కడ తండ్రి యొక్క కర్తవ్యం, రాజు యొక్క కర్తవ్యం. అంచేత ఆ కర్తవ్యాన్ని ఇంకా ఎంత బాగా నిర్వహిస్తే సమాజం బాగుంటుంది. ఇవాళ పైసా తక్కువ కావచ్చు, కానీ వాడిలో మంచి గుణాలను ఎప్పుడైతే స్థాపించామో వాడి వ్యక్తిత్వంతో రేపు వాడు ఒక చక్రవర్తి అవుతాడు. అంచేత చక్రవర్తి కావలసినటువంటి ఆ లక్షణాలను మనం పెంపొందించడము ప్రతి ఇంటికి తండ్రి బాధ్యత, ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత, ప్రతి కేంద్రానికి ప్రధానమంత్రి బాధ్యత. ఇంకా చెప్పాలి అంటే రామాయణంలో రామచంద్రుడు భరతుణ్ణి కూర్చోబెట్టి, భరత నీవు రాజ్యపాలన చేయబోతూ ఉన్నావు, ఇలా ఇలా చెయ్యాలి అని కొన్ని సూచనలు ఇచ్చాడండి. మరి ఆ సూచనలు ఏమిటి అనేది ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పాలకుడు దాన్ని వింటే, కనీసం అవి ఒక 100 ఉంటే దానిలో 10 పాటిస్తే కూడా అతడు కంటిన్యూ కాగలడండి. లేకపోతే ఆ స్వార్థము, సంకుచితత్వము అనే వాటితోటే ఉంటే ఏమో ఎప్పుడు మరలా ఏ రకంగా మనం జారిపోతామో తెలియదు. అంచేత జారకుండా ఉండాలంటే ప్రజను మనం సంరక్షించుకోవాలి. ఏవో వాళ్ళకి ఇచ్చేస్తే ఉంటారు. నో, ఇచ్చేస్తే వాడు పాడైపోతున్నాడు. వాడు పాడవకుండా ఉండాలంటే వాడికి ఒక సుశిక్షణ ఇవ్వాలి, వాడికి ఒక రక్షణ కల్పించాలి, వాడి అలవాట్లతో సహా మార్పించాలి. తద్వారానే ఇవాళ మన సమాజం. చాలా చక్కగా వివరించారమ్మా. చాలా ధన్యవాదాలు మీకు. మీ భవిష్యత్తు ప్రణాళికే కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు. అంతేకాదు మరొక ప్రణాళిక ఉంది మాకు. చెప్పండి. ఇది కేవలం నాయకులకు చెప్పేటటువంటి మాట. సమాజంలో ఏ స్త్రీ ప్రధాన పాత్ర అని అనుకున్నామో ఆ స్త్రీకే తల్లిదండ్రులు కానీ, అటు పాఠశాలలో కానీ, కళాశాలల్లో కానీ ఇవ్వాల్సింది, చెప్పాల్సింది సంస్కారాన్ని ఇవ్వటం లేదు. తద్వారా పురుషుడితో పాటు సమానంగా అనుకున్న స్త్రీ ఇవాళ అధికంగా భావించి ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకుని ఆఖరికి కట్టుకున్న వాడితో ఆ ఒక్కడితో కూడా కలిసి జీవించలేక ఫ్యూ మంత్స్, అవును, కరెక్ట్, 1 year అంటే చాలా గ్రేట్, అంతవరకు మాత్రమే ఉండి విడిపోయి ఏమి సాధిస్తుంది? ఇదా మన భారతీయత? ఇదా మన సమాజ సంరక్షణ? ఇదా మన కర్తవ్యం అని ప్రశ్నించుకుంటే ఎందుకు తేడా వస్తుందంటే ఇద్దరు ఈగో ఫీలింగా, లేకపోతే అవగాహన రాహిత్యమా, లేకపోతే ఉద్యోగాలు ఇద్దరు చేసిన తర్వాత ఒకటి మీద ఒకటి పోటీగా దిగటమా, లేకపోతే తల్లిదండ్రుల పెంపకంలో కొత్తగా పెళ్ళైన తర్వాత చిన్న గొడవ అయితే మన ఇంటికి వచ్చేసాయి అనే సిచ్యువేషన్లో తల్లిదండ్రులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. మీరు ఎక్కడ చెప్పిన తేడా? ఇన్ని కారణాలు ఉన్నాయండి. ఒకదానికి ఒకటి అది బలం చేకూర్చేవే తప్ప తగ్గించేవి ఏమీ లేవండి. ఒక్కసారి ఆ తల్లి తండ్రి ఈ బిడ్డ మాలాంటి వాళ్ళం కలిసి కూర్చుని డిస్కస్ చేస్తే ఇది సమస్య, దీనివల్ల మీ కుటుంబము చిన్నాభిన్నమైపోతుంది, సమాజము దేనికి దానికి విడిపోతుంది. తద్వారా మన భారతీయతను కోల్పోతున్నాం, మన హైందవ సమాజం యొక్క గొప్పతనాన్ని కోల్పోతున్నాం. ఇవాళ ఒకరికి ఏదైనా వస్తే ఆదుకునే వాళ్ళు లేరండి. అంతేగా, కరెక్ట్. తలనొప్పి వస్తే కాఫీ పెట్టించేవాళ్ళు లేరండి. మరి ఉమ్మడి కుటుంబంలో ఏ ఒక్కరికి వచ్చినా మేము 10 మంది ఉన్నామని చేసుకునేవాళ్ళండి. మరి ఆ వేళ ఉండే సుఖశాంతులు, సంతృప్తి ఇవాళ ఎవరికైనా ఉందా? ఇంట్లో నలుగురు 4 సెల్ ఫోన్ పెట్టి కూర్చుంటారు, ఎవరితో ఒకరు మాట్లాడేది ఎదుర్కొంటమే, అంతే, ఎదుర్కొన్నా కానీ పక్కనే ఉంటారు, కానీ ఎవరు బ్రతుకు వాడిది, ఎవడు లోకం వాడిది. అంతే కదా అస్సలు. అంచేత ఇవాళ సెల్ ఫోన్ అనేదండి మనిషి యొక్క బాగు కోసమే తప్ప చెడిపోవడం కాదండి. ఉపయోగించుకునే విధానంలో మార్పు రావాలి. అంచేత నా భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్, ఈ కాలేజ్ పిల్లల్ని వెళ్ళి అడ్రస్ చేయడమా, లేకపోతే ఈ సమ్మర్ వెకేషన్స్ లో వాళ్ళు పెట్టడమా, సెమినార్స్ కండక్ట్ చేసి అసలు మీ యొక్క పోర్షన్ ఈ సొసైటీలో ఎంత ప్రధానమైనటువంటిది, మీరు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. ఒక్క సీతాదేవిని గుర్తు తెచ్చుకోండి, ఒక ద్రౌపదిని గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ వాళ్ళు ద్రౌపది గురించి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయగలం మేము, సీతాదేవి గురించో ఇంకెవరెవరి గురించో వాళ్ళను గుర్తు తెచ్చుకోండి. అంతేకాదు మనకి చరిత్రలో చూస్తే కూడా ఒక రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, అలాగే ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి, వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోండి. తెచ్చుకుని మీకు ఎదురైనటువంటి ఏ సమస్యనన్నా కూడా ఎంత యుక్తిగా తప్పించుకోవచ్చు, దానికి మీకు కావలసినటువంటిది మానసిక దార్ఢ్యత, ఆ ధైర్యం కావాలి.
ధైర్యం ఉంటే దేనైనా తప్పించుకోవచ్చు. దానికి మీ వ్యక్తిత్వ సౌశీల్యము ప్రధానం. చేత మీరు అని చెప్పిన కారణాలన్నీ ఉన్నాయండి. చేత వాళ్ళని మనం ఇవాళ కౌన్సిలింగ్ చేసి లేదా సెమినార్స్ పెట్టి మార్చకపోతే రేపు మాపు కూడా అవును, కుటుంబాలు చాలా అసలు భార్యాభర్త కొంతమంది పెళ్ళే చేసుకోమంటారు. ఎందుకు చేసుకోమంటారంటే దానికి ఏమి రీజన్ ఏమీ లేదు. మాకు స్వేచ్ఛ కావాలి. అంతే. అరే మనిషి అంటే స్వేచ్ఛ. ఎవరికి స్వేచ్ఛ లేదండి? స్వేచ్ఛగా బతకమంటే మీకు రైల్వే ట్రాక్స్ ఎందుకు గేట్ వేస్తున్నారు? ఎందుకు మనకి ట్రాఫిక్ పోలీస్ ఉంటున్నాడు? అవును, స్వేచ్ఛ అని పోతే అంతేగా. యాక్సిడెంట్ అవుతుంది. అవును, కరెక్ట్. అంచేత మీ సంరక్షణ కోసమే ఇవి విధులు నియమాలు తప్ప వేరే కానే కాదు. ఖచ్చితంగా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు బంగారాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే లోపల ఎందుకు పెట్టుకుంటాం? రోడ్డు మీద ఎందుకు పడేసుకుంటున్నాం? రోడ్డు మీద పడేసుకుంటే ఎవడో ఎత్తుకుపోతాడు కాబట్టి పడేసుకో. అవును, అలానే ఇవాళ ఆడపిల్ల కానీ మగ పిల్లాడు కానీ ఎవరైనా వారి వారి భద్రతలో వారి వారి సరిహద్దులో ఉన్నప్పుడు అది నిజమైన స్వేచ్ఛ, అది నిజమైన సంరక్షణ, అది నిజమైనటువంటి కర్తవ్యనిష్ట. ఓకే, ఖచ్చితంగా చాలా బాగా చెప్పారు మేడం. మీ ఆశ ఆకాంక్ష నెరవేరాలి. ఈ సమాజంలో మీ పాత్ర చాలా ఉంది. ఎందుకంటే సమాజం ప్రభావితం చేయడానికి ఆధ్యాత్మిక ఆశ్రమాలు చాలా అవసరం. ఎందుకంటే ప్రశాంతత ఇక్కడే దొరుకుతుంది. పురాణాలు కానీ వేదాలు కానీ ఇవన్నీ మనం చెప్తే కానీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ పాస్ట్ ప్రపంచంలో రీల్స్ చోటే ఉన్న టైము మనం చెప్పే వినడానికి ఎవ్వరు రీల్స్ చూసేవాళ్ళు కాస్త రియాలిటీని కూడా చూడాలి. కరెక్ట్గా చెప్పారు. కరెక్ట్. నాట్ ఓన్లీ రీల్స్. అవును, రియాలిటీని చూడాలి. రియాలిటీ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఖచ్చితంగా అది జరగాలి. మీలాంటి వాళ్ళ పాత్ర ముందుకు పోషించినప్పుడు అందుకే మా న్యూస్ 360లో కూడా మీకు ప్రతిరోజు, ఎందుకంటే మీరు చెప్పే చాలా ప్రవచనాలు కావచ్చు, మోటివేటింగ్ కావచ్చు, లేకపోతే చాలా విషయాల మీద కొన్ని ఎపిసోడ్లు పురాణాల గురించి వేదాల గురించి కూడా మనం త్వరలో దాన్ని ప్రారంభిద్దాం మీ పర్మిషన్తో. ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. మీ ఆశ ఆకాంక్ష నెరవేరాలని ఖచ్చితంగా న్యూస్ 360 కూడా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి కోరుకుంటుందండి. నమస్కారం అండి. చాలా సంతోషం. మీరు అనుకున్నటువంటి ఈ కృషి మీ ఆశయం. ఎందుకంటే సమాజం గురించి మీరు ఒక మీడియాగా ఉంటూ కూడా ఆలోచిస్తున్నారు. అందున ఏవో న్యూస్ అంటే వాడు వాడిని చంపాడు, వీడు వీడిని కొట్టాడు, వీడు వీడిని తిట్టాడు అని మాత్రమే కాక దానిలో ఒక ధార్మికత, ఒక ఆధ్యాత్మికతను కూడా జోడించాలని అనుకున్నారంటే ముందు మీకు ధర్మం పట్ల అవగాహన ఉంది, అలానే ఆధ్యాత్మికత పట్ల కూడా ఆసక్తి ఉంది. అవగాహన ఉండాల్సినంత లేకపోయినా ఆసక్తి అయితే ఉంది. మరి ఉన్న ఈ రెండు ఆసక్తి కారణంగా మీరు ఇలా ఇవాళ ముందుకొచ్చారు. చాలా సంతోషం. తప్పనిసరిగా మీరు చేస్తానన్నటువంటి ఆ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాము. తద్వారా ఈ సమాజాన్ని ఇంకా ఎలా చైతన్యపరచాలి. ఎందుకంటే చైతన్యమే మనము. చాలా మంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికత అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆశ్రమాలకు వెళ్ళాలి. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, దానికి ఏమన్నా ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టుకున్నామా? లేదే. అలానే ఆధ్యాత్మికత అంటే వేరే కాదండి. ఏదో దేవుడు కొబ్బరికాయ బొట్టు పెట్టుకోవడం, కషాయం కట్టుకోవడం, మెళ్ళో రుద్రాక్షమాలు వేసుకోవడం కానే కాదు. ఆధ్యాత్మికత అంటే నేనెవరు, నాకేం కావాలి, నేనెవరో నాకు తెలిసినప్పుడు కులము, మతము, జాతి, వర్గము ఇన్నింటినీ అధిగమించి అక్కడ ఉండి వీటన్నిటిని చూస్తూ హౌ టు డీల్, హౌ టు లీడ్ అనేది తెలుసు. అది ఆధ్యాత్మికత. ఖచ్చితంగా. నమస్కారం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా శ్రీ శివానంద సరస్వతి గారితో ప్రత్యేక చర్చ. నేను సుందర్ తురిమెళ్ళ, న్యూస్ 360 విజయవాడ, ఆంధ్రప్రదేశ్.